శివరాత్రి శివుడికి ప్రత్యేకమైన రాత్రి. పురాణాల ప్రకారం ఈ రాత్రి శివపార్వతుల వివాహం జరిగింది లేదా శివుడు లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఈ పవిత్ర రాత్రిలో భక్తులు జాగారం చేస్తూ భజనలు అర్చనలు చేస్తారు. ఇది శివుడిపై భక్తిని కనిపించే విధానం. జాగారం అంటే కేవలం నిద్ర లేకపోవడం కాదు, అది అజ్ఞానం నుంచి జ్ఞానానికి మేల్కొనడం అనే అర్థం కూడా ఉంది. శివుడు అంధకారం తొలగించే శక్తిగా భావిస్తారు కాబట్టి ఈ రాత్రి మేల్కొని ఉండడం మన లోపలున్న అజ్ఞానాన్ని దూరం చేయడం అనే సంకేతం. శివపురాణాల కథ ప్రకారం ఒకసారి అడవిలో ఒక వేటగాడు జీవించేవాడు. అతను వేటాడి తన కుటుంబాన్ని పోషించేవాడు. భక్తి గురించి అతనికి పెద్దగా ఏమీ తెలియదు. ఒకరోజు అతను వేటకు వెళ్ళి రాత్రి అయింది. అడవిలో ఒక చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. అది బిల్వ చెట్టు. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉండేది, కానీ అతనికి అది తెలియదు. ఆ రాత్రి ఉపవాసంలా అయ్యింది, ఎందుకంటే తినడానికి ఏమీ లేదు. జంతువులు వస్తాయేమో అని కళ్ళు మూయకుండా జాగారం చేశాడు. అతను మెలకుగా ఉండడం చెట్టు ఆకులు కిందకు పడవేశాడు. అవి బిల్వదళాలు. అవి కింద శివలింగంపై పడుతున్నాయి. అంటే అతను ఉపవాసం చేశాడు, రాత్రంతా జాగారం చేశాడు, బిల్వదళాలతో శివునికి అర్చన చేశాడు. అన్నీ తెలియకుండానే జరిగాయి. అది కూడా మహాశివరాత్రి రాత్రే. అతని నిజాయితీ నిర్లక్ష్యం చేసిన పూజను శివుడు భక్తిగా స్వీకరించాడు. తరువాత అతనికి పాప విమోచనం కలిగిందని కథ చెబుతుంది. చిన్నగా చెప్పాలంటే శివరాత్రి జాగారం భక్తి, ధ్యానం, ఆత్మజాగృతి, శివుని స్మరణ.